హాయ్ అండి అందరికీ. సో నేను ఎపిసోడ్ గురించి మాట్లాడదాము. అర్జెంటుగా బిగ్ బాస్ మంచి మంచి టాస్క్లు పెట్టి టఫ్ టాస్క్లు పెట్టి వచ్చిన చెత్తని తోలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎవరైతే వైల్డ్ కార్డ్గా 5 స్టార్గా వచ్చారో ఆ చెత్తని అర్జెంటుగా బయట తరిమేస్తే మనం మళ్ళీ నార్మల్గా బిగ్ బాస్ చూడగలం అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఓపెన్ చేస్తే చాలా మాకు గొడవ, పెంట 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 పెంట, ఇంకేమీ లేవు. ఆ రమ్య మోక్ష అండ్ మాధురి ఉన్నంత వరకు ఏదో పెంట జరుగుతుంటుంది. ఈ రమ్య అంటే మన పచ్చళ్ళక్క తన ఒపీనియన్ ఏంటంటే తన పెద్ద జిమ్మరు, తన బ్యూటీ, తన అందగత్తే అన్నీ ఫీల్ అయిపోద్ది ఈ పచ్చళ్ళక్క. ఈ మాధురి ఏమో నేను చెప్పింది ఆట, నేను పాడిందే పాట, నన్ను ఎవడు నాకు ఎదురులేడు ఎవడని చెప్పి ఈవిడ అనుకుంటుంది. బయట మీరు తోపులు తిరుమలు కావచ్చు, హౌస్లో మీకంటే తోపు తిరుమలు కంటెస్టెంట్స్ ఉన్నారు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోతే మేము ఆ ఇంట్లో ఉండి చూసుకుంటాం చక్కగా బిగ్ బాస్. ఎందుకు మాకు తెల్లవారి మేము పాసిమొంగలు చూసి ఆ పెంట పెంట రోత వస్తుంది మాకు మిమ్మల్ని చూస్తుంటే. మీకు చూస్తున్న వ్యూవర్స్కి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆ వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళిద్దరూ ఉండాలా ఉండకూడదా ఏంటనేది కామెంట్ చేయండి మన వీడియోలో. అసలు ఎందుకు ఎంత చిరాకు వస్తుందో మన ఎపిసోడ్లు, అసలు ఎవరు ఇమిటేట్ చేస్తున్నారు, దేనివల్ల అయిపోతుందో నాకు చెప్తాను. వీడియో కొంచెం చిన్నదే ఉంటుంది, పెద్ద వీడియో ఏముండదు, జస్ట్ 10 minutes 11 minutes ఉంటుంది అంతే. వీడియో చూసే అంటే లాస్ట్ చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో దివ్యల మాధురి గారిని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఈవిడ 2 యాంగిల్లో గేమ్లు ఆడుతున్నారు. ఒకటి సంజన గారిని ఇమిటేట్ చేస్తూ సంజన గారిలో ఆడడానికి ట్రై చేస్తున్నారు, ఇంకొకటి బర్నీ గారికి ట్రాక్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. నాకు అనిపిస్తున్నారు చెప్తున్నాను. సంజన గారిలో ఆడడానికి ఎందుకు అనిపిస్తున్నారంటే మన బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 2 వారాలు కూడా సంజన గారు ఎవరు ఏమన్నా సరే, చిన్నది ఏదైనా అన్నా సరే సంజన అన్ని పేరు రాగానే చాలు గొడవ అయిపోయేది, ఇంత పెద్ద గొడవ అయిపోయేది. ఏదో ఒకటి కింద కాలుకేస్తే ఏళ్ళు కానీ కాలుకేస్తే తలకేస్తే కాలుకేసి ఏదో గొడవ చేసేవారు సంజన గారు, ఏదో పెంట చేసేవారు. ఈ ఎపిసోడ్ అని చూసి మాధురి గారు సేమ్ సంజన గారు ఎలాగైతే పెంట చేశారో అలాగే పెంట చేద్దాం మనం కూడా అలా పెంట చేస్తే మనకు కూడా వీస్ వస్తాయి అని, మనకు కూడా కొన్ని రోజులు ఉండొచ్చు హౌస్లో అని అనుకుంటున్నారు అని ఈవిడి ఫీలింగ్. కానీ బయట జరుగుతుంది ఏం చెప్పాలా, సంజన గారు చేసినప్పుడు సంజన గారికి అంత యాప్ట్ అవ్వలేదు. అంటే సంజన గారు చేస్తుంది యాక్టింగ్, ఆవిడ కంటెంట్ కోసం చేస్తున్నారని తెలిసిపోయి అంటే అర్థమవుతుంది క్లియర్గా ఆవిడ ఫేస్లో. ఆవిడ చేస్తున్నప్పుడు గొడవ పెడుతున్నారు అంటే కావాలని గొడవ పెడుతున్నారు, కావాలని ఇప్పుడు అందరితోటి దొంగతనం చేస్తున్నారు, కంటెంట్ కోసం చేస్తున్నారని. ఆవిడ ఒరిజినాలిటీ అది కాదు, ఆవిడ ఒరిజినాలిటీ బయటకు రావాలని చెప్పి అనుకున్నాం మనం 1 రోజులు ఆవిడ చేసిన రోజులు. కానీ అదే ప్లేస్లో దివ్యల మాధురి గారు ఉండి చేస్తే క్లియర్ కట్గా ఈవిడి మెంటాలిటీ ఇంతే, ఈవిడ గొడవలాడే మెంటాలిటీ, గొడవలాడే మైండ్ సెట్, ఈవిడ ఒరిజినాలిటీ ఇదే, ఈవిడికి వేరే ఫేస్ లేదా అని అనిపిస్తుంది. ఇలా ఉంటే అవసరం చాలా కష్టం అబ్బా. అంటే ఆవిడ మొహం చూస్తేనే అర్థమైపోతుంది, చిరాకు గడుతుంది, చాలా చిరాకు అన్నట్టు చాలా చిరాకు గడుతున్నారు. ఎవరేమని సరే ఫస్ట్ గొడవగా ట్రై చేస్తున్నారు. ఎందుకో నేనేం తినకూడదు, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, ఇదే టోన్లో మాట్లాడుతున్నారు. ప్రతిదానికి ఇదే టోన్లో గట్టిగా ఇచ్చుకుంటారు హౌస్లో అందరూ. ఈ వీక్ నామినేషన్ లేవు కాబట్టి ఈ వీక్ రెచ్చిపోతున్నారు. నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉన్నారు ఖచ్చితంగా. మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటారో కామెంట్ చేయండి. మనం చెప్పకూడదు ఎవరు వెళ్ళిపోతారు ఏంటనేది. మీరు ఎవరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ నామినేషన్లో వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎవరు వెళ్ళిపోతారు అనేది. ఈ వీక్ అయితే మ్యాక్సిమం 70-80% వరకు దివ్య నిఖితకి ఉన్న వాళ్ళలో దివ్య నిఖిత కొంచెం లిస్ట్లో ఉందనుకోవచ్చు. ఈ వీక్ నాకు అనిపిస్తుంది దివ్య నిఖిత కొంచెం లిస్ట్లో ఉందనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఉన్న నామినేషన్లో ఉన్న వాళ్ళందరిలో దివ్య నిఖిత కన్నా అందరూ ముందుకు వచ్చిన వాళ్ళు అందరికీ ఓట్లు బాగున్నాయి. దివ్య నిఖితకి ఓట్లు అంతగా రాకపోవచ్చు. ఈ వీక్ ఎలిమినేషన్ అవడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి దివ్య నిఖితకి. అండ్ నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తారు కదా సెలబ్రిటీ వైల్డ్ కార్డ్స్, అప్పుడు ఉంటుంది వాళ్ళకి, పచ్చలక్కకైనా మాధురి గారికి, అప్పుడు చూద్దాం. అయితే దివ్యల మాధురి గారు ప్రతి చిన్నదానికి కూడా తను చపాతీ వేసుకుంటారు. చపాతీ వేసుకొని ఎగ్ చపాతీ వేసుకొని చపాతీ కాదు ఎగ్ దోశ వేసుకొని దాంతోపాటు కర్రీ నంచుకొని తింటారు. ఆ కర్రీ నంచుకున్నప్పుడు ఫుడ్ రేషన్ మానిటర్ అడగాలి కదా, అడగకుండా తినేస్తారు. తీరా ఇవి అడిగితే నీకెందుకు అడగాలి, నాది, నా అవసరం, నా ఇల్లు, నా కూర నేను వండుకున్నాను. నువ్వు వండుకున్న కూర నువ్వు తినేస్తే అవసరం వాళ్ళకి ఇంకేం పెడతావు? ఇంక నువ్వు వండుకున్నావు తినేయడానికి అవ్వదు. ఇక్కడ హౌస్లో అందరికీ
సమానంగా ఇవ్వాలి. మళ్ళీ ఆవిడ నేను అమ్మగా నాకు తెలుసు, నాకు ఎవరికి ఎలా పెట్టాలో ఏది చేయాలో నాకు ఎలా సర్దుకుని నాకు తెలుసు. మీకు తెలిస్తే మీ ఇంట్లో పెట్టుకోండి, ఇక్కడ కాదు. అది మీ ఇల్లు, ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ అలా తప్పదు. ఇక్కడ అందరికీ సరిపడేట్టు ఉండాలి, అందరూ తినేటట్టు ఉండాలి. ఎవరైనా ఏదైనా తింటున్నారంటే అక్కడ ఎవరు ఆ రోజుకి ఎవరు ఫుడ్ మానిటర్ ఎవరు, రేషన్ మానిటర్ ఎవరు అడిగి తినాలి. నీకు వాళ్ళతో మాట్లాడే విషయం లేకపోతే మీరు తిన్నమానండి, ఉపవాసం ఉండండి. ఎవడో తిన్నాడు వాళ్ళు తినేస్తే మిగతా వాళ్ళు కర్రీ ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. సంజన లాంటి వాళ్ళకి కర్రీ దొరకలేదు, ఏంటి పరిస్థితి? మీరు ఎక్స్ట్రా తినేస్తే మిగతా వాళ్ళకి దొరకకపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళు మీరు వండుకున్నదే కొంచెం వండుకుంటారు, రేషన్ కొంచెం వస్తుంది, లిమిట్గా వండుకుంటారు. లిమిట్గా వండుకున్నప్పుడు ఎవరు చెప్పజని తినేయడం కరెక్ట్ కాదు కదా. దానికి కూడా గొడవ పెడతారు దివ్యల మాధవి గారు. అంటే తప్పు ఒప్పుకోరు. సేమ్ చెప్తున్నారు, సేమ్ సంజన గారినే ఇమిటేట్ చేస్తున్నారు. ఆవిడ గేమ్ చూస్తే సంజన గారి గేమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడ కూడా సంజన గారిలో ఏమి ఆడలేరు, ఏమి గేమ్లో ఏమి ఒరగపోయేది ఏమి ఉండదు. టాస్క్లు పెడితే మామూలు కూర్చుంటారు నాకు తెలిసినంత వరకు. అందుకనే త్వరగా బిగ్ బాస్ మంచి టాస్క్లు పెట్టింది. బిగ్ బాస్ ఎందుకు మాకు ఈ తలనొప్పు? మీరు ఫాస్ట్గా మంచి టాస్క్లు పెడిస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతారు వీళ్ళు. మనం ఫాస్ట్గా చూసుకోవచ్చు. ఫాస్ట్గా మనం మంచి కంటెస్టెంట్స్ చూడొచ్చు అవసరం ఉన్న వాళ్ళని. ఎందుకు మనకి తలనొప్పి చెప్పండి, వేస్ట్ కదా. ఈవిడ ఎలా ఉంటే ఆవిడ మన పచ్చలక్క ఈరోజు నిన్న ఎపిసోడ్లో కొంత పెద్దగా గొడవలు ఏం లేవు. కాకపోతే కొంచెం కంటెంట్ అవసరం ట్రై చేస్తున్నారు. పచ్చలక్క ఏమన్నతో పాటు ఉండడం, అటు ఇటు తిరగడం, వాళ్ళని వెళ్ళి వీళ్ళ కోసం మాట్లాడడం, గొసగొసలు. పచ్చలక్క ఆయుష గారు అబ్బా వైల్డ్ కార్డులు వచ్చిన అందరూ తలనొప్పిగా తయారయ్యారబ్బా, ఏదో తలనొప్పి పెడుతున్నారు. ఆయుష గారు కూడా నిన్న మన రీతుతో గొడవ. రీతు ఏమన్నది అంటే నేను కడగను అనలేదు, అది నైట్ పిండి పెట్టారు, పిండి దాంట్లో ఉంది, అదేదో నైటే ఇచ్చేస్తే నాది అయిపోద్ది కదా, మార్నింగ్ మళ్ళీ దాన్ని కడగమంటే నేను ఎలా కడుగుతాను, అది పక్కన పెట్టేసాను చెప్పారు. దానికి గొడవ. ఈ ఆయుష గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ బిగ్ బాస్లో లప ఆడుకోవడం మన ప్రేరణ లాగా. సో అందువల్ల ఆవిడకి కొంచెం ఉంది కాబట్టి ఆవిడకి ఎలాగ కంటెంట్ తెచ్చుకోవాలో, ఎలాగ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవాలో తెలుసు. ఆల్రెడీ తమిళ ఫ్యాన్ బేస్ ఉంది, తెలుగు ఫ్యాన్ బేస్ కావాలంటే మసాలా యాడ్ చేయాలి. సో మసాలా యాడ్ చేస్తున్నారు. కానీ చాలా వచ్చిన వాళ్ళు అమ్మాయి అంటే వైల్డ్ కార్డులో వచ్చిన అమ్మాయిల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారంటే అది ఆయుష గారే. మిగతా ఇద్దరు వేస్ట్ వరస్ట్ నా ఫీలింగ్. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, నాకు అనిపిస్తున్న ఫీలింగ్, నేను చూస్తున్న ప్రకారం నాకు ఏ ఫీలింగ్ అనిపిస్తుంది అది చెప్తున్నాను. ఇది నా ఫీలింగ్, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఆయుష గారి కన్నా రమ్య మోక్స్ బెటర్ అనిపిస్తుందా, లేదంటే మాధురి బెటర్ అనిపిస్తుందా, ఇద్దరు ఎవరు బెటర్ అనిపిస్తున్నారు, ముగ్గురు ఎవరు బెటర్ అనిపిస్తున్నారు కామెంట్ చేయండి. నాకైతే అవసరం ఉన్న వాళ్ళ గురించి కాదు మనం చెప్తుంది, వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అవసరం ఉన్న వాళ్ళు ఎలాగో మన బెటర్ ఎవరో వరస్ట్ ఎవరో మనకు తెలుసు కాబట్టి సో వచ్చిన వైల్డ్ కార్డ్స్లోనే మనం మాట్లాడుకుందాం. వచ్చిన వైల్డ్ కార్డ్స్ అబ్బాయిలు లేదు సాయి ఇప్పటివరకు అంతగా అయితే ఎక్కడ కనపడలేదు. ఏదో వాళ్ళు ఎలాగ అనుకుంటున్నారు, వీళ్ళు ఎలాగ అనుకుంటున్నారు, టాప్ 5లో వాళ్ళు తీసేయాలనుకుంటున్నారు, టాప్ 5 పెంచాలనుకుంటున్నారు, వాళ్ళు ఒకటే పోతారు, మళ్ళీ పీకెత్తారు. ఇదే తప్ప సాయి ఏమైతే గేమ్ కనపడాలంటే ఫస్ట్ మనం టాస్క్లు పెట్టాలి. చిన్న టాస్క్లు అవసరం వద్దు, డైరెక్ట్గా అటాకే పెట్టేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మనం హ్యాపీగా మన గేమ్ మనం చూసుకోవచ్చు. ఉంటారు ఒకళ్ళిద్దరు ఉంటారు వైల్డ్ కార్డులు వచ్చిన మిగతా అందరూ వెళ్ళిపోయారు అనుకోండి వరుసగా ఇంటికి, హ్యాపీగా మనం ఆడుకోవచ్చు. అలాగవుతుంది. నిన్నైతే మొత్తం హౌస్లో గొడవలు పెంట అవడానికి గల కారణం ఇది. సంజన మాధురి ఇద్దరు దెందు ఒకటే. సంజన గారికి బోర్ కొడుతుంది, మాధురికి బోర్ కొడుతుంది. కావాలని ఇద్దరు ఒక టాస్క్ పెట్టుకొని గొడవ పెట్టుకొని హౌస్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎవరు నవ్వుతారు, ఎవరు ఆపడం ట్రై చేస్తారని ట్రై చేస్తారు. ఆ గొడవ కొంచెం అంటే మనకు తెలుసు కాబట్టి ఫన్నీ అనిపించింది, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి కోపంగా అనిపించింది. ఇంకోటి ఈ దివ్యల మాధురిని చూస్తే నాకు ఎందుకు చిరాకు వస్తుందంటే ఈవిడికి మూడు వచ్చినప్పుడు ఆడాలి, మూడు లేకపోతే కూర్చోవాలి. చెప్తాను ఎందుకు చూడండి. అక్కడ హౌస్ మేట్స్ వీళ్ళందరూ కూర్చుంటారు బయటన. ఎవరు ఇమానీలు, భైరవు, మన రమ్య మోక్స్ అందరూ కూర్చుంటారు. ఆయుష గారు కూర్చుంటే అక్కడికి వచ్చి దివ్యల మాధురి గారు నాకు బోర్ కొడుతుంది రండి మీరు ఏదైనా ఆడండి. మీకు బోర్ కొడితే మీరు ఆడించాలి, మీరు ఆడమండి చెప్పండి మీరు ఎవరు, మీరు బిగ్ బాసా? ఇలాంటి వాళ్ళకనే ఇలాంటి అవకాశం తెలుగు ఉంటుంది, అదేదో సామెత ఉంటుంది, పిచ్చర్ చేతి రాయిచి కొట్టొద్దని కొట్టమనేస్తారు అన్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు బిగ్ బాస్ ఛాన్స్లు, ఎందుకు అర్థం కాదు. అదేదో ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రోలింగ్ అవుతుంది, అది చెప్పకూడదు కానీ మీకు చూసింటే కామెంట్ చేయండి. ఆవిడికి బోర్ కొట్టినప్పుడు ఆవిడ ఆడించాలి పాడించాలి. ఆవిడ చిన్నపిల్ల, ఆడించాలి పాడించడానికి మీరేం చిన్నపిల్ల కాదు కదా.
మీరు బోర్ కొట్టకుండా మీరు ఎంటర్టైన్మెంట్ చేయాలి వ్యూవర్స్ని అండ్ కంటెస్టెంట్స్ని. మీకు బోర్ కొడుతున్నప్పుడు ఇమానియల్ ఉన్నాడు, ఇమానియల్ బోర్ కొట్టినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తాడు, టాస్క్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి కామెంటరీ అంటే నామినేషన్ ఉన్న వాళ్ళని కామెంట్ చేయడమో కామెడీగా కామెంట్ చేయడమో చేస్తారు. అది ఇమానియల్ ట్రిక్ బోర్ కొట్టినప్పుడు. సంజన గారు ఉన్నారు, ఆవిడ బోర్ కొట్టడం దొంగతనం చేస్తారు, అది సంజన గారి ట్రిక్. ఇప్పుడు రీతు ఉంది, రీతు బోర్ కొట్టడం పవన్తో మాట్లాడుకుంటుంది, అది రీతు ట్రిక్. అలాగే మీరు కూడా ట్రిక్ ప్లే చేసి మీకు బోర్ కొట్టకుండా వెతలో బోర్ కొట్టకుండా మీరు చేసుకోవాలి తప్ప మీకు బోర్ కొడుతుందని అందరికి పిలుస్తారేంటి? అలాగే నీకు బోర్ కొట్టినప్పుడు అలా ఆడించడానికి వచ్చారా బిగ్ బాస్లోకి? ఏం మాట్లాడుతున్నారా బాబు? అలా కడుకుంటే బాగుండు. నీకు బోర్ కొడితే మేమేం కడతామండి, మీరు ఆడుకోండి వెళ్ళి అని అంటే ఒక్కరైనా అక్కడ వెళ్ళి ఉండు. దెబ్బకి మాధురి గారు నోరు మూసుకుంటారు. కానీ అలా మాట్లాడకుండా వీళ్ళు కూడా బోర్ కొడుతుంది కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ భరతనాట్యం చేస్తారు. ఆవిడ వంగకుండా వీళ్ళు వంగమంటారు. ఆవిడ కోచే అసలు చేయదు. ఆవిడకి వచ్చి అనుకోవచ్చు, ఆవిడ డ్రెస్ దాంట్లో చేయలేకపోవచ్చు. అది కొంచెం ఫన్నీగా అలా అలా చేశారు, బాగానే ఉంది. ఇక్కడ నిన్న రీతు అండ్ పవన్ది బ్రేకప్ ఒక కొలిక్కి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే పాపం పవన్ ఆయుష్తో డ్యాన్స్ చేసినప్పుడు రీతు చాలా బాధపడింది. ఆయుష్తో పవన్ అలా పట్టుకొని ఇలా నడుము పట్టుకొని అలాగా అని డ్యాన్స్ చేసినప్పుడు రీతు ఎక్స్ప్రెషన్ చూడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలేగా అనిపించింది అబ్బా నాకు. కానీ ఇలా ఉంటేనే బెటరు, అలాగా అవాయిడ్ చేస్తే బెటరు. అలాగే ఈ ఫ్రెండ్షిప్ లవ్ యాంగిల్ వర్కౌట్ అవ్వు, వేస్ట్ అంతే కదా. అక్కడ తనుజ అండ్ భరణి గారు, తనుజ అండ్ భరణి ఇది కూడా పోతుంది. ఇంకోటి దివ్యల మాధురి గారు భరణి ట్రాక్లకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పాను కదా. రెండో వర్డ్ ఎందుకు అనిపించిందంటే నాకు, భరణి గారి క్లోజ్గా ఉన్న మన తనుజ గారితో క్లోజ్గా ఉంటున్నారు దివ్యల మాధురి, అండ్ దివ్యనిక్తితో గొడవ ఆడుతున్నారు. అంటే ఇద్దరితో క్లోజ్గా ఉంటే సెట్ అవ్వదు కదా. ఇప్పుడు తనుజకి దివ్యనిక్తికి పడదు కాబట్టి తనుజాన్ని మంచి చేసుకుంటుంది దివ్యల మాధురి గారు, దివ్యనిక్తితో గొడవ ఆడుకుంటుంది. వీళ్ళిద్దరికీ ఆపోజిట్లో వెళ్తుంది. మధ్యలో ఉన్న వ్యక్తితో ఖచ్చితంగా క్లోజ్ అవ్వడం ట్రై చేస్తుంది అబ్బా. ఖచ్చితంగా క్లోజ్ అంటే ఆ టైంకి ఆయన సపోర్ట్ చేయగలరు కాబట్టి హౌస్లోని అదే లాజిక్లో వెళ్తుంది. అంటే హౌస్ మేట్స్లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎలా సర్వేలు అవుతున్నారు చూసి, వాళ్ళ ఆట చూసి బయట వాళ్ళ ఆటని ఈవిడ గ్రాప్ చేసుకొని సేమ్ వాళ్ళ ఆడే ఆటని ఈవిడ ఆడుతుంది. మనకి అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చారంటే ఏంటి? వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళు కొత్త గేమ్ ప్లే చేస్తారు, వాళ్ళు కొత్తగా ఆడతారు, వీళ్ళ గేమ్ చూసి వీళ్ళ గేమ్ మారుస్తారని మనం అనుకుంటాం. కానీ వీళ్ళ గేమ్ మార్చడం మానేసి వాళ్ళ గేమ్ మార్చుకొని వాళ్ళు వీళ్ళగా ఆడుతుంటే ఇంకెందుకు మనకి? అదే రొటీన్ డైలాగులు, అదే రొటీన్ గేమ్ గొడవలు, అదే రొటీన్ కంటెంట్ ఏం మారలేదు. వైల్డ్ కార్డ్స్ వస్తే కంటెంట్ మారుతాం, కంటెంట్ ఏం మారలేదు. స్టార్టింగ్లో కొంచెం పవర్లు ఇచ్చారు అవి ఇవి. ఇంకోటి రమ్య మోక్షకి ఇచ్చిన పవర్ ఫుడ్. తను ఏ టైంలో ఎలాంటి ఫుడ్ ఎన్నిసార్లు తెప్పించుకోవచ్చు. నేను బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు రమ్య మోక్ష మీకు ఇచ్చిన ఫుడ్ పవర్ మీరు వాడుకోవచ్చు, మీరు అది ఒక్కరితో షేర్ చేసుకోవాలనుకుంటే సుమన్ శెట్టి అని ఎంచుకుంటారు. సుమన్ శెట్టి అని ఎంచుకున్నప్పుడు సుమన్ శెట్టి అని వెజ్ అంటారు, అయినా పర్లేదు అంటారు. ఆర్డర్ చెప్పమంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఆర్డర్ చెప్పాలి ఒకసారి. ఎంత పొడుగు లిస్ట్ చెప్తారా ఆర్డర్? ఏంటి తినేద్దామనే? గుడ్లు కావాలంట, ఇన్ని గుడ్లు కావాలంట, ఎన్ని ట్రైలు చెప్పారు, గుడ్లు చాలా గుడ్లు చెప్పారు, లెగ్ పీస్లు, వెరైటీ వంటలు, వెరైటీ అని దీంతో పాటు చాక్లెట్ కేకు. బా ఇవి చూస్తుంటే అంటే నిజంగా ఈవిడి బయట ఉన్న వాళ్ళకి వీటిని తినేస్తారా అన్న ఫీలింగ్ తెప్పించడానికి ఎంత పొడుగు చెప్పారనిపించింది. ఎంత పొడుగు ఎందుకు? ఎవరు తినేస్తారు అంత పొడుగు? ఇద్దరు తినేస్తారా? తినలేరు. వీళ్ళు మళ్ళీ వేరే షేర్ చేసుకోవాలి. వీళ్ళు ఫుడ్ ఆర్డర్ చెప్తుంటే వెనకాల నుంచి ఆ రీతు ఏంటి దీన్ని చెప్తుంది, ఎవరి కోసం చెప్తుంది, నా కోసమే చెప్తుంది రీతు. ఇన్నర్ ఫీలింగ్ ఇలా చూస్తుంది, ఇలా కొలు పెద్ద చేసుకొని ఆ ఫుడ్ ఆర్డర్ పెడుతుంటే. సో ఇది నిన్నటి వీడియో. మళ్ళీ ఈరోజు వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ సపోర్ట్ చేయండి, వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.